అయితే అందరికీ నమస్కారం. అందరికైతే పెద్ద శుభవార్త అన్నమాట. ఈరోజు మీ అందరికీ కూడా 2000 రూపాయల ఖాతాలోనైతే డబ్బులు అయితే పడబోతున్నాయి. ఎవరికి పడబోతున్నాయి? ఈకేవైసీ ప్రక్రియ అనేవారికి ఎవరైతే చేసుకుంటారో వారికైతే 2000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. మీరు ఒకవేళ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకోసమే. ప్రతి ఒక్కరికైతే రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ కొట్టండి. రైతుల బ్యాంక్ అకౌంట్లోనైతే 2000 రూపాయలు అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు అయితే మనకు పర్యటనలో వచ్చేసి అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోనైతే నేరుగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోనైతే ఈకేవైసీ ప్రక్రియను ఎవరైతే అలాగే భూమి పట్టా పాస్బుక్ సంబంధించి కూడా రిజిస్టర్ అయ్యి అయితే మీ ఏదైతే మొబైల్ నెంబర్ అనేది అలాగే బ్యాంక్ అకౌంట్లో అయితే లింక్ అయిపోయి ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే యజమాని పేరు సంబంధించి కూడా అలాగే ఎవరైతే పూర్తి ఉన్న వారి రైతులందరికీ కూడా ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే పడబోతున్నాయి అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులను కానివ్వచ్చు అలాగే ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే ఒక పథకం అనేది అయితే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మీకు అనేది అయితే ఈరోజు 6 తారీఖు అన్నమాట. మనకు జూన్ 6లోగా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోనైతే పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే ఈరోజు మనకు నిధులకు సంబంధించి కూడా పర్యటన ఏదైతే ఉందో రైతులకైతే ఆర్థిక సాయం అనేది కూడా పెంపు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం అనేది ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధిత లేదన్నమాట. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు అయితే ఈ యొక్క రైతుల అకౌంట్లో అయితే నేరుగా చూసుకున్నట్లయితే ప్రతి 3 నెలలకు ఒకసారి మనకైతే బెనిఫిషియరీ లిస్ట్ ద్వారానైతే ఈ యొక్క ఏదైతే పథకం ఉందో 2000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో పడబోతున్నాయి. మనం ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయే కాలం నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకు 4000 రూపాయలు అనేది కూడా పెంపు చేయాలనేది అయితే మనకి ఏదైతే ఉందో దీనిపై కూడా ఒక అప్డేట్ అయితే రానుందన్నమాట. 20వ విడత చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడబోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేది 21వ విడత చూసుకున్నట్టయితే 4000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రైతులకు కానివ్వచ్చు ఈ యొక్క మార్పులు అనేవి అయితే చేయబడుతుంది. ఏ మార్పులు అంటే ఈకేవైసీ ప్రక్రియ అనేది మనకు ఇంకో 2-3 ప్రక్రియలకు సంబంధించి కూడా అంటే నిబంధనలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకవేళ మీరు ఏదైతే ఉందో ఆ ఒక పథకానికి అయితే మీరు లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరైతే. ఈకేవైసీ ప్రక్రియ అనేది 19వ విడత కానివ్వచ్చు ఎవరైతే చేసుకోలేదో ఇప్పుడు 20వ విడత రావడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకున్న వారి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా 2000 రూపాయలు అయితే ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట. ఈ యొక్క విడత వచ్చేసి అయితే 20వ విడత అన్నమాట. ప్రతి ఒక్కరికైతే మీ అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరైతే గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకో. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే మనకు పర్యటన వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఈరోజే ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. పిఎం కిసాన్ 20 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్న వారి మాత్రమే రైతుల అకౌంట్లోకి అయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట.